హలో, గుడ్ మార్నింగ్. సో, ఆరుష్ ఏమో లేచి మళ్ళీ పడుకున్నాడు. లేచాడు. లేచిన తర్వాత పాలు అది తాగాడు. ఇంకా నిద్ర సరిపోలేదో ఏంటో టీవీ చూస్తూ మళ్ళీ అలా పడుకుని పోయాడు. సో, దాన్ని పడుకోబెట్టి నేను నా పని స్టార్ట్ చేసుకున్నాను. ఎలాగో పడుకున్నాడు కాబట్టి ఈ లోపల ఫాస్ట్‌గా అన్నీ చేసుకుంటున్నాను. కానీ ఈ లోపల అత్తయ్య వచ్చారనమాట. అత్తయ్య వచ్చారు కదా! సో, కొంచెం సేపు మళ్ళీ కూర్చొని మాట్లాడి ఆ తర్వాత లేచి వంట చేస్తున్నాను. సో, ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోతుంది. వంట ఫాస్ట్‌గా చేస్తున్నా. పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారులోకి ముల్లంగి ఇవి వేశాను. ముల్లంగి వేసిన పప్పుచారు చాలా బావుంటుంది కదా! అందుకని ఇంకా ఒక పక్క దొండకాయలు అత్తయ్యతో మాట్లాడుకుంటూ కట్ చేసుకున్నాను. సో, ఇవి నేను దొండకాయలు ఎప్పుడు ఆ కట్టర్ ఉంటుంది కదా! దాంతోనే కట్ చేస్తా అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తది. దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దొండకాయని కర్రీ చేస్తే ఎవరు తినరు కదా! మా ఇంట్లో మా హస్బెండ్ అయితే అస్సలు తినరు. అంటే ఇగుర్లా చేస్తే అస్సలు తినరు అండ్ బాగోదు కూడా. సో, దొండకాయ ఫ్రై నార్మల్‌గా ఎప్పుడు పొడి ముక్కలే ఫ్రై చేస్తాను. ఉల్లిపాయ ఏమి వేయను. ఇంకో రకం ఏంటి అంటే ఉల్లికారం పెట్టి చేస్తాను. అదేంటంటే ఉల్లిపాయి ఇంకా అన్నీ వేసి పేస్ట్ చేసి ఉల్లికారంలా చేసి వేపుతాను. అది కూడా చాలా బావుంటది. ఈరోజు టైం లేదు కాబట్టి సింపుల్‌గా ఆనియన్స్ కట్ చేసి చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇల్లు చూసారు కదా ఎలా ఉందో. ఆరుష్ చాలా అల్లరి చేసేస్తున్నాడు. అసల ఫుల్ ఇల్లు చిందరవందర చేస్తున్నాడు. నేనింక సర్దే కొద్దీ చేస్తూనే ఉన్నాడని సర్దడమే మానేశాను. ఒక పక్క అక్కడ అత్తయ్య పడుకున్నారు చూసారా? సో, వాళ్ళ డ్యాడీ వచ్చారు. వాళ్ళ డ్యాడీకేమో ఇంటికొచ్చిన తర్వాత ఇల్లు నీట్‌గా లేకపోతే అస్సలు నచ్చదనమాట. తనే సర్దేసుకుంటూ ఉంటారు. అదొకటి బాగా నచ్చుతది నాకు. ఎందుకు అంటే నేను ఎన్ని సార్లు సర్దినా అది పాడైపోతుందని సర్దడం మానేశాను. సో, తనే సర్దుకుంటూ ఉన్నారిప్పుడు. ఈ బట్టలు నేను ఎన్ఎన్ఆ నుంచి తీసుకున్నాను. సో, వీటిని వీడియో చేయాలి. చేస్తాను. కుర్తీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఆల్రెడీ ఇందాక కొన్ని బట్టలు ఫోల్డ్ చేశాను. అవి కూడా కబోర్డ్‌లో పెట్టాలి. సో, చూసారా సర్దేసుకుంటున్నారు. సో, ఇంటికొచ్చాక తను చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే మొహం, కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చి మొత్తం ఇల్లంతా పిచ్చి పిచ్చిగా ఉంటే సర్దేసుకుంటూ ఉంటారు. పిల్లలతో ఎన్నిసార్లు సర్దుతాను చెప్పండి. చేస్తూనే కొద్దీ ఆళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తూనే ఉన్నారు. ఇంక సర్దడం మానేశాను. ఫైనల్‌గా లాస్ట్‌లో ఒకసారి సర్దుకుంటున్నాను అంతే. డాడీ చాకీ కొన్నారా? డాడీ బ్యాడ్ డాడీ అందుకే కొంటారు. సో, పోపు పెట్టేశాను పప్పుచారుకి. ఇది రెడీ అయిపోయింది. కానీ ఈ దొండకాయ ఫ్రై ఇంకా అవ్వలేదు. మీ అందరికీ తెలుసు కదా! దొండకాయ ఎంత టైం పడుతుంది కుక్ అవ్వడానికి. నాకు అందుకే ఇది కుక్ చేయాలంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఒక్కోసారి ఏం చేస్తాను అంటే దొండకాయ ముక్కల్ని కట్ చేసి కుక్కర్‌లో ఒక విజిల్ వేయించేసి ఒక పక్కకి తీసి మళ్ళీ ఫ్రై చేస్తాను. కానీ ఇప్పుడు నార్మల్‌గా ఫ్రై చేశాను. దీనికి ఏంటంటే దొండకాయ బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే నచ్చుతుంది. కానీ ఇవాళ టైం లేక నార్మల్‌గా వదిలేసాను. సో, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చి అంటే ఇప్పుడు చూస్తున్న వ్లాగ్ వచ్చి ఒక 1 డే తర్వాత ఆ రోజు ఇంకా వ్లాగ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఇంకా 1 డే వరకు వీడియో ఎందుకు చేయలేదు అనేది చెప్తాను. ఇప్పుడైతే జస్ట్ స్నానం అయింది. ఇంకా ఫేస్‌కేమో మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. అండ్ స్టిక్కర్ పెట్టుకుంటున్నాను. జనరల్‌గా ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీగా స్నానం అయిపోయిన తర్వాత ఫేస్‌కి మాయిశ్చరైజర్, లిప్ బామ్ ఇంకా బాడీ లోషన్ రాసుకుంటాను. ఇవి తప్పనిసరిగా. దాంతో పాటు ఒక కాజల్ పెట్టుకుంటాను. ఏంటి అంటే కాజల్ నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. సో, అది లేకపోతే నా కళ్ళు ఏదోలా ఉంటాయి. అందుకని కంపల్సరీగా కాజల్ మాత్రం పెట్టుకుంటాను. సో, ఈరోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. అందుకే నాకు ఇప్పటి వరకు ఏ పనులు అవ్వలేదు.
జనరల్‌గా తనేంటంటే తనది బిజినెస్ కదా! జాబ్ కాదు. సో, సాటర్‌డే, సండే పర్టిక్యులర్‌గా హాలిడే ఉండడం అలా ఏముండదు. ఎప్పుడూ బిజీగా ఉంటూ ఉంటారు. కానీ ఇంతకుముందు ఏం చేసేవారంటే, ఒకరోజు అలా పెట్టుకునేవారు. అంటే ఖాళీగా ఇంట్లో ఉండేటట్టు పెట్టుకునేవారు. కానీ ఈ మధ్య ఫుల్ బిజీగా ఉండడం వల్ల అది కూడా అవ్వలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు ఇంట్లో ఉన్నారు. సో, అందుకని మార్నింగ్ నుంచి ఏ పని చేయలేదు, వంట కూడా అవ్వలేదు. సో, హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నాము. అండ్ తనకి బిర్యానీ తినాలనిపించిందంట. అందుకని బయట నుంచి ఆర్డర్ చేసేయమన్నారు. సో, నేను చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ పెట్టాను. అలానే చికెన్ బిర్యానీ, ఒక ఫ్రై పీస్ బిర్యానీ పెట్టాను. ఇది స్విగ్గీలోంచి ఆర్డర్ చేశాను. సో, ఇదే ఇవాల్టి లంచ్. అండ్ మా ఇల్లు ఇప్పుడు మీరు చూసినట్టయితే కొంచెం ప్రశాంతంగా ఉంది. అలానే నీట్‌గా కూడా ఉంది. ఎందుకంటే ఆరుష్ ఇంట్లో లేడు. ముందు రోజు ఏమైందంటే డాడీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆరుష్ ఏమో ఇంక గోల చేయడం స్టార్ట్ చేశాడు. తాతయ్యతో ఉంటాను అని. ఈ మధ్య ఇదొకటి బాగా అలవాటైపోయింది. డాడీ వాయిస్ వింటే చాలు తాతయ్యతో ఉంటాను అని చెప్పి ఏడుస్తున్నాడు. సో, అందుకని డాడీ అప్పటికప్పుడు వచ్చి ఆరుష్‌ని పట్టుకెళ్లారు. నైట్ అక్కడే ఉండిపోయాడు. ఇంకా ఇప్పుడు తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజంతా తను ఫ్రీగా ఉన్నారు కదా మా హస్బెండ్. సో, ఇప్పుడెళ్ళి తీసుకొస్తారు. డాడీ తీసుకొస్తారు. అండ్ చెప్పలేదు కదా అసలెందుకు నేను వ్లాగ్‌ని 1 డే వరకు చేయలేదు అనేది. ఏమైందంటే నేను ఆ ముందు రోజు హెల్త్ బాలేదని చెప్పాను కదా! అప్పుడు టాబ్లెట్స్ వేసుకున్నాను. మెడిసిన్ వేసుకున్నాను. అదేమో నాకు రియాక్షన్ వచ్చింది. అంటే నాకు జనరల్‌గా టాబ్లెట్స్ అవి ఎక్కువగా పడవు. ఎక్కువగా వేసుకోను కూడా. సో, అది నాకు పడకపోవడం వల్ల నా లిప్స్ అవి స్వెల్ అయిపోయాయి. అండ్ మౌత్ అల్సర్ లాగా వచ్చేసింది నోరంతా. మౌత్ అల్సర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. నాకు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది. కానీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ ఇప్పుడొచ్చింది. దానివల్ల అసలేమీ చేయలేకపోయాను. అండ్ వీడియోస్ కూడా చేయలేదు. సో, ఇప్పుడు ఎలా ఉంది అంటే కొంచెం తగ్గింది. టాబ్లెట్స్ అవి మళ్ళీ వాడుతున్నాను. వాడకూడదు గానీ కొంచెం తొందరగా క్యూర్ అవ్వాలంటే డాడీ వాడమని చెప్పారు. సో, టాబ్లెట్ వేసుకున్నాను. ప్రెజెంట్ అయితే కొంచెం ఓకే. కానీ చాలా వరకు ఉంది. ఫుడ్ కూడా సరిగ్గా తినలేకపోతున్నాను. నేను ఫుడ్ తిని ఇంచుమించు 1½ డే అవుతుంది సరిగ్గా. అండ్ ఈరోజే తింటున్నాను. తినడమే బిర్యానీ తింటున్నాను. ఇంకేం చేయను. తినన్నారు. కొంచెం కారం తింటే తగ్గిపోతది. పర్లేదులే తినేసేయ్ అన్నారు. సో, మెల్లిగా తింటూ ఉన్నాను. అండ్ మేమేమో 'జై జయ నాయిక' అనే మూవీ ఉంటుంది కదా! రకుల్‌ది. ఆ మూవీ పెట్టుకొని చూస్తున్నామనమాట. సో, ఈలోపు ఆరుష్ వచ్చేసాడు. డాడీ తీసుకొచ్చారు ఆరుష్‌ని. ఇంక నేను ఫోన్ చేసి తెచ్చేయమని చెప్పాను. ఆరుష్ అమ్మ, నేను ఎక్కడికి వెళ్ళావు ఆరుష్? ఎక్కడికి వెళ్ళావు? నిన్న ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికమ్మా? జానకిపేట వెళ్ళావా? ఏం చేసావు? జానకిపేటలో ఏం చేసావు? తాతయ్యతో ఉన్నావా? అమ్మమ్మతో కూడా ఉంటావా? ఆరుష్, నీ హెయిర్ స్టైల్ బాలే. గుండు బాయ్స్ లాగా ఉన్నావు. నీ హెయిర్ స్టైల్ బాలే. నీ హెయిర్ స్టైల్ బాలే. నీ హెయిర్ బాలే. బాగుందా? డాడీ ఏరమ్మా? ఆఫీస్ వెళ్ళారా? ఎప్పుడు వస్తారు? రేపు వస్తారా? తిన్నావా? ఏం? ఇప్పుడు ఆరుష్ చేతిలో కర్ర చూసారా? ఈ మధ్య తను ఏం చేస్తున్నాడంటే టీవీలోని ఎవరైనా గొడవ పడుతున్నా, లేకపోతే ఏమైనా టీవీలో గొడవలు అవుతూ ఉంటాయి కదా, వాటికి తిను రియాక్ట్ అవుతున్నాడు. అక్కడ ఎవరైనా గొడవ పడుతూ ఉన్నా, కొట్టుకుంటూ ఉన్నా వెంటనే కర్ర తీసుకొని వచ్చి వాడు కొట్టేస్తాడు. లేకపోతే మమ్మల్ని కొట్టేయమంటాడు వాళ్ళని.
తనకి గొడవ పడుతూ ఉంటే నచ్చదేమో. ఇది ఈ మధ్య చాలా అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు కూడా ప్రెజెంట్ ఒక ఫైట్ సీన్ జరిగింది. తను వెంటనే కర్ర పట్టుకొనొచ్చి డాడీ కొట్టి, కొట్టి అని చెప్పి టీవీని కొట్టేస్తున్నాడు. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను టీవీ చూడను పెద్దగా. కానీ మూవీస్ అయితే ఇంట్రెస్ట్‌గా చూస్తాను. సో, ఇప్పుడు మేము రెడీ అవుతున్నాం. రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నానో మీకు చూపిస్తాను. కొన్ని పనులుంటే అవి చూసుకున్నాము. ఆ తర్వాత తినకి మధ్యాహ్నం ఫుడ్ అంతగా నచ్చలేదంట. సో, తినలేదు సరిగ్గా. అండ్ మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు. లేట్‌గా లేచారు. సో, అందుకే ఇప్పుడు ఆకలేస్తుంది అని చెప్పి ఇక్కడికొచ్చాము. ఇదేంటంటే మా ఇంటి దగ్గరే డైవ్ ఇన్ టైప్ ఒకటి పెట్టారనమాట. 1 టూ మెనీ అని. సో, ఇక్కడికి ఎప్పటివరకు రాలేదు. అందుకే ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇక్కడికొచ్చాము. కానీ ఇదేంటంటే ఫుడ్ ఆకలి తీరేటట్టు ఏం లేదు. జస్ట్ స్నాక్స్ లాంటివి ఉన్నాయి. సో, తిను ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నారు విత్ మయోనీస్. అండ్ ఇప్పుడు అవే తింటున్నారనమాట. నాకైతే మధ్యాహ్నం తిన్నదే ఇంకా ఫుల్ ఉంది. అందుకే నేనేం తినలేదు. కానీ నాకు నోటి మంటగా ఉంది కొంచెం. అందుకని చెప్పి ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము. జాక్ ఫ్రాస్ట్‌కి వచ్చాము. ఇది కూడా ఇంటి దగ్గరే. సో, ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ కొంచెం సేపు ఉందామని చెప్పి వచ్చాము. నిజంగా ఐస్ క్రీమ్ చూసి నాకింత ఆనందం ఎప్పుడూ వేయలేదు. అంత ఆనందంగా ఉంది. తినమన్నారు కదా అని చెప్పి కష్టపడి ఆ కారం అంతా తినేసాను. ఇప్పుడేమో నాకు మండిపోతుంది. సో, ఫ్రెష్ చాయిస్ ఇక్కడ ఇదేంటంటే జాక్ ఫ్రోస్ట్ అండ్ పక్కనే ఏమో ఒక బేకరీ కూడా ఉంటుంది. అది ఫుడ్ ఎక్స్ అనమాట. సో, అక్కడి నుంచి తను ఏదో తెచ్చుకున్నారు. సో, ఇక్కడ నేను ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఆరుష్ కూడా పాపం ఐస్ క్రీమ్ అంటున్నాడు. ఈ మధ్య తనకి పెట్టలేదు. సో, తనకి ఇక్కడ బాదం అంజీర్‌ది ఒక ఫ్లేవర్ ఉంటుంది. అది తీసుకుంటున్నాను. ఇందులో బాదం నట్స్ అలానే అంజీర్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, మంచిది అని చెప్పి ఈ ఫ్లేవర్ తీసుకున్నాను. అండ్ నా కోసమేమో చాక్లెట్ ఆర్డర్ చేసుకున్నాను. సో, చాక్లెట్ ఉన్నప్పుడు ఇంకెటువైపు వెళ్ళదు కదా మనకి. నాకైతే చాక్లెట్ బాగా నచ్చుతుంది. అందుకని చాక్లెట్ విత్ నట్స్ తీసుకున్నా. బ్యాక్ హోమ్. సో బయటకు వెళ్ళాం కదా, ఈవినింగ్ 6కి అలా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు ఆరుష్కి పాలు అవి ఇచ్చాను. అండ్ తను మధ్యాహ్నం పడుకోలేదు. సో మధ్యాహ్నం చూశారు కదా, మాతో పాటు బయటకు వచ్చేసాడు. సో పడుకోలేదు, నాకు తెలుసు తను పడుకుని పోతాడని. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే పాలు పెట్టేసి కొంచెం ఆడిపించి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి స్నానం చేయించి ఆ తర్వాత తనకి రైస్ కూడా పెట్టేశాను. 7:30కి తను పడుకుని పోయాడు. ఇప్పుడు పడుకొనే ఉన్నాడు. సరే ఎలాగో పడుకున్నాడు కదా అని నేను ఫాస్ట్గా రెడీ అయ్యి ఒక వీడియో చేసుకున్నాను. ఆ వీడియో ఏంటి అనేది వచ్చేస్తుంది మీకు ఈ వీడియోతో కానీ లేకపోతే ఈ వీడియోకి ముందు కానీ ఆల్రెడీ వచ్చేస్తుంటుంది. సో ఆ వీడియో కూడా షూట్ చేసుకున్నాను. ఇప్పుడు వంట చేయాలి. వంట చేసే ముందు మీతో కొంచెం సేపు మాట్లాడదామని వచ్చాను అనమాట. యాక్చువల్గా ఎప్పుడు ఆరుష్ పడుకున్నప్పుడే వీడియోస్ అన్ని ప్లాన్ చేసుకుంటాను కదా. సో తను ఏ టైంలో పడుకుంటే ఆ టైంలో గబగబా చేసేసుకుంటూ ఉంటాను. అండ్ హ్యాపీ ఈరోజు ఒక వీడియో ఆల్రెడీ అయిపోయింది అండ్ ప్రెసెంట్ ఒక వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ నేనేంటంటే ఒక జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్నాను. తెలుసు కదా మీకు యానివర్సరీ వస్తుందని చెప్పాను. అండ్ కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, అలానే ఇంకా కొన్ని అకేషన్స్ కూడా ఉన్నాయి. సో అందుకే నా దగ్గర ఉన్నవే చాలాసార్లు వేసుకున్నాను. అందుకని ఒక జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇది ఎంత బాగుందంటే మీకు కూడా చాలా నచ్చుతుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ దీని కాస్ట్, దీని డీటెయిల్స్ అన్నీ మీకు కావాలంటే చెప్తాను. ఫస్ట్ అయితే ఈ జ్యువెలరీ చూపిస్తాను. ఇదన్నమాట. ఎంత బాగుంది కదా. నా దగ్గర సీజర్ టైప్ ఉంది, 1 గ్రామ్ కంప్లీట్ గోల్డ్ టైప్ ఉంది. కాకపోతే ఇలాంటి టైప్ లేదు, అందుకే తీసుకున్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది. కెమెరా అసలు దీనికి న్యాయం చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఇలా ఉంది. అంటే ఇక్కడ మనకి మామిడి పింజులు వచ్చి ఇంకా చిన్న పెద్ద లాకెట్ వచ్చింది, కింద పూసల బాల్స్ వచ్చాయి. అండ్ దాంతోపాటు రెడ్ ఇంకా గ్రీన్ కుందన్స్ టైప్ వచ్చాయి అనమాట. కుందన్ అంటే బీట్ టైప్ వచ్చాయి. సో చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది.
అండ్ చాలా బాగుంది. ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది. దీన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. అంటే దీన్ని బయట షాప్స్లో తీసుకోలేదు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చి 1800 ఆర్ 1900, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఒకసారి నేను చెక్ చేసుకొని స్క్రీన్ పైన కూడా పెడతాను. అండ్ నేను ఇది ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను. తనది ఏంటంటే వాట్సాప్లోని ఆన్లైన్ సేల్ చేస్తూ ఉంటుంది. సో ఈ పేమెంట్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ తన నెంబర్ కూడా షేర్ చేస్తాను. ఇంకా చాలా మంచి మోడల్స్ ఉన్నాయి అండ్ చాలా అఫోర్డబుల్ కాస్ట్కి సేల్ చేస్తున్నారు. అంటే ఇది 1900 అంటే నాకు బాగానే అనిపించింది. ఎందుకంటే ఇంకా ఎక్కువ ప్రైజెస్ చూశాను నేను ఆన్లైన్లో. ఈ మధ్య నేను బయటికి వెళ్ళడానికి అవ్వక సరే నేను ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నాను. అండ్ నేను ఆర్డర్ చేసుకున్న ఇది సెకండ్ డేకే వచ్చేసింది. సో డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. దీంతో పాటు నాకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఈ క్యూట్ ఇయర్ రింగ్స్, ఇవి ఇంకా పెద్ద వస్తాయి అనుకున్నాను నేనైతే, కానీ ఓకే వచ్చిన వాటితో సాటిస్ఫైడ్. ఇంకా పెద్దవి ఫోటోలో ఇంకా పెద్దవి వచ్చినట్టు అనిపించాయి. అండ్ ఇంకా మంచి మధ్య మనకి ఫుల్ పూసలు చిన్న చిన్న బాల్స్ పూసల్లాగా వచ్చి ఇక్కడి వరకు వస్తుంది కదా సెట్స్, అలాంటివి చాలా ట్రెండ్లో ఉన్నాయి. చాలా దగ్గర కూడా చూసాను నేను. ఫస్ట్ అయితే అది ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు అన్ని పూసలు ఉంటే నచ్చదు. కానీ అది కూడా నాకు ట్రై చేయాలనిపిస్తుంది. ఇంకెప్పుడైనా తర్వాత ఎప్పుడైనా అది కూడా ట్రై చేస్తాను. సో ఇవి ఇయర్ రింగ్స్. సో అది లేటెస్ట్ షాపింగ్. ఇది మ్యారేజ్ యానివర్సరీకి వేసుకుంటానో తెలీదు, లేకపోతే ఈలోపే ఉన్న ఫంక్షన్స్కి వేసుకుంటానో తెలీదు. కాకపోతే వేసుకున్నప్పుడు డెఫినెట్గా వీడియో ఆర్ ఫొటోస్ ఇవన్నీ మీతో షేర్ చేస్తాను. సో మీకు కావాలంటే ఈ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అలానే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. సో అది షాపింగ్. ఇంకా సారీ అయితే ఏం కొనుక్కోలేదు, కొనుక్కుంటానో లేదో కూడా తెలీదు. చూస్తాను, ఈలోపు ఏమైనా ఆన్లైన్లో బుక్ చేస్తాను, లేదు అంటే బయటకు వెళ్ళి తీసుకోవాలి వీలైనప్పుడు. ఈ మధ్య అవి తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఫెబ్ అంతా పెళ్ళిళ్ళ సీజన్ కదా, స్టిచ్చింగ్కి మళ్ళీ ప్రాబ్లమే. మొన్న పండుగ టైంలో కూడా అలానే ప్రాబ్లం అయింది నాకు. సో చూద్దాం. ఇంకొకటి పూసలు అని చెప్పాను కదా, అదైతే ఇంకా చాలా తక్కువ కాస్ట్, కానీ ఎందుకో ట్రై చేయడానికి నాకు ఏదోలా అనిపించింది. సో చూస్తాను, బయట ఎక్కడైనా కనిపిస్తే అదొకసారి ట్రై చేసి అప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం అలానే చేయాలి. బయట చూసుకున్న మోడల్స్ ఒకసారి మనం ట్రై చేసుకొని ఆ తర్వాత ఆన్లైన్లో తక్కువకుంటే తక్కువ ప్రైస్తోని మనం కొనుక్కోవచ్చు, అప్పుడు బాగుంటుంది. సో ఇది షాపింగ్. అండ్ ఏమో ఇప్పుడు వంట చేయాలి. నిన్న మొన్నటి వీడియోస్లో అందరూ రసం గురించి అడిగారు, రసం ఎలా చేస్తారో చూపించమన్నారు. సో ఇప్పుడు లంచ్కి డిన్నర్కి పెద్దగా ఏం చేయట్లేదు, కొంచెం రసం పెట్టి ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నాను, అది మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ మధ్య అసలు వ్యూస్ తగ్గిపోయాయి నాకు కంప్లీట్గా. ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు, మీకు నా అంటే నేను వీడియో పెట్టిన తర్వాత నోటిఫికేషన్స్ వస్తున్నాయా లేదా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ కేస్ రాకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, దానివల్ల కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారు కొంతమంది, అందుకే అడుగుతున్నాను. సో ఇప్పుడు నేను రసం చారు ఏమంటారో దాన్ని తెలీదు, నేనైతే నాకు నచ్చినట్టు చేస్తాను. సో అది ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. సో చింతపండు తీసుకున్నాను, చింతపండుని కొంచెం నీట్గా వాష్ చేసుకున్నాను, శుభ్రం చేసుకున్నాను. ఆ తర్వాత అందులో ఒక పెద్ద సైజ్ టమాటో యాడ్ చేస్తున్నాను. ఇది టమాటోని జస్ట్ నార్మల్గా హ్యాండ్తో స్మాష్ చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసైనా వేయచ్చు, కానీ ఇలా చేసుకుంటేనే ఇంకా బాగుంటుంది. చింతపండు కూడా మీకు ఇక్కడ ఎక్కువ పడకూడదు అంటే కొంచెం దాన్ని బాగా స్మాష్ చేసుకుంటే దాంట్లోంచి పులుపు అంతా దిగి ఎక్కువ చింతపండు పడదనమాట. ఒక పక్క ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి ఇలాగా కొంచెం పెప్పర్ యాడ్ చేసుకొని, మీరు పెప్పర్ నార్మల్ పెప్పర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ యాడ్ చేసేసి దీన్ని అంతా బాగా చితగొట్టుకుంటున్నాను. కొంచెం పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది, లేదు అంటే కొంచెం నలిగేంత వరకు చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను.
ఈ చారు, రసం అనేది చాలా వేస్‌లో చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను చేసుకుంటున్న వే చూపిస్తున్నాను. కొంచెం పసుపు, కారం యాడ్ చేశాను. అలానే కొంచెం సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా బావుంటుంది. అందుకని కొంచెం యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం కరివేపాకు, సాల్ట్. అంతే, ఇవన్నీ వేసాం కదా! ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం మరిగించుకోవచ్చు. ఈలోపు నేను ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఈరోజు మధ్యాహ్నం బయట నుంచి తెప్పించుకున్నాం కదా! ఆ ఫుడ్ ఇంకా మిగిలిపోయింది. లాలీపాప్స్ అవి ఇంకా మిగిలిపోయాయి. అందుకని చెప్పి నేను జస్ట్ ఆమ్లెట్ మాత్రమే వేస్తున్నాను. ఆమ్లెట్‌కేమో కొంచెం ఆనియన్స్, అలానే అల్లం, ఇంకా పచ్చిమిర్చి చాపర్‌లో వేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అండ్ ఒక పక్క ప్యాన్‌లోని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ ఇవి అన్నీ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. వన్స్ ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్, అలానే కొంచెం కారం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నేను ఒక 2 ఎగ్స్‌ని తీసుకొని ఇందులో బీట్ చేసుకుంటున్నాను ఆమ్లెట్ వేసుకోవడానికి. అంతే, ఇదే ఆమ్లెట్. సింపుల్, ఇంకా చాలా బాగుంటుంది. నేను మ్యాక్సిమం ఇలానే చేస్తూ ఉంటాను ఆమ్లెట్‌ని. ఇప్పుడేమో ప్యాన్‌లోని ఆమ్లెట్‌ని వేసుకుంటున్నాను. కొంచెం మూత పెట్టుకుంటున్నా సో దట్ అది కొంచెం పొంగుతుంది. ఈలోపు రసం రెడీ అయిపోయింది. దానికి పోపు పెట్టేసుకున్నాను. పోపు ఎంత రెగ్యులరే, కొంచెం వామ్ ఎక్కువ వేసుకుంటాను పోపులోని. ఎందుకంటే ఆరుష్కి పెడతాను కదా! అందుకని వామ్ చారులాగా చేస్తాను. అండ్ ఆమ్లెట్ కూడా కుక్ అయిపోయింది. సో ఇదే మా డిన్నర్. అంతే, ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.